నిన్న జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో 2024 ఏపీకి సంబంధించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని ప్రతిపాదించారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీ తరపు నుంచి బలపరిచారు. ఆయన గురించి వివరిస్తూ 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధిపై అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల నుంచి నాయకుల్ని, అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి చేయగల సత్తా ఉన్న నాయకుడు, ధైర్యశాలి, ఆంధ్రప్రదేశ్కు ఎంతో అవసరం. ఎన్నో హామీలు ఇచ్చాం, అన్నిటినీ ఇప్పుడు అమలు చేయాలని, ఏ విషయంలోనూ కక్ష సాధింపు ఇది సమయం కాదని, విద్య, వైద్య, లా అండ్ ఆర్డర్ అన్నిటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని. అండ్ చంద్రబాబు గారిని జైల్లో చూసినప్పుడు ఆయన చాలా నలిగిపోయి ఉన్నారని ఆనాడే భువనేశ్వరి గారికి చెప్పానని, మంచి రోజులు వస్తాయి, అలాగే వచ్చాయి అంటూ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయమైన ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తి బేష్ అంటూ కొనియాడారు. తాను జైల్లో ఉన్నప్పుడు పరామర్శించారని, అప్పటికే తనకు బీజేపీతో పొత్తి ఉన్నా కూడా ఏపీలో జరుగుతున్న అరాచక పాలన అడ్డుకట్టాలని, ఓటు చీలకూడదని, కూటమిగా కొనసాగుదామని అన్నారని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారు అమరావతి మన రాజధాని అంటూ ప్రకటించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, ప్రత్యేకమైన సిటీగా రూపొందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు